హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శృతి క్రియేషన్స్. సో ఈ రోజు ఫుల్ వీడియోలో అయితే ట్రెండింగ్ లోటస్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసేద్దాము. ఈ బ్యాంగిల్స్ నాకు ఒక కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ అనమాట. సో దట్ బిగినర్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఫుల్ వీడియోలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా చాలా ఈజీగా మేక్ చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ మెటీరియల్ వచ్చేసి 8K ఐ షేప్ అండ్ హాఫ్ మూన్ షేప్, ఇంకొకటి 3mm రౌండ్ షేప్ అయితే మనం తీసుకోవాలి. కలర్ అనేది మీ ఆప్షనల్, సారీ మ్యాచింగ్ అలా కూడా చేసుకోవచ్చు. కస్టమర్ సైజ్ వచ్చేసి 2/4 సైజ్ అనమాట. మనకైతే 2 కట్ బ్యాంగిల్స్ అయితే కావాలి, కానీ నా దగ్గర అవైలబుల్ గా లేవు. సో నేనైతే ఇలా 4 కట్ బ్యాంగిల్స్ ని 1 గా డివైడ్ చేసుకుంటున్నాను. కస్టమర్ అయితే గోల్డ్ కలర్ లో అయితే చేయమన్నారు, అంటే ఏ శారీ మీదకైనా కన్వర్ట్ చేసుకునేలా అయితే తను ఆర్డర్ చెప్పారు. ఫస్ట్ అయితే నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసుకుంటున్నాను. ఈ థ్రెడ్ అనేది నేను ఫ్లాంక్ మీద ఒక 50 రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒక బ్యాంగిల్ మేక్ చేస్తే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా తెలిసిపోతుంది. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, బ్యాంగిల్ నీట్ ఫినిషింగ్ అనేది థ్రెడ్ ర్యాపింగ్ మీద బేస్ అయి ఉంటుందని. సో దట్ మనం చాలా నీట్ గా అయితే థ్రెడ్ ర్యాపింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాప్ చేసుకోవాలి. ఈ లోటస్ బ్యాంగిల్స్ కి అయితే మనం బ్యాంగిల్స్ లో ఫ్లాట్ అయితే తీసుకోవాలి, రౌండ్ అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫ్లాట్ లో మనకి డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఈ థ్రెడ్ ర్యాపింగ్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి బ్యాంగిల్స్ అనేవి చాలా నీట్ గా అండ్ సింపుల్ గా కూడా రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోతే స్టెప్ బై స్టెప్ మీకు చాలా సింపుల్ గా అనేది మీ ప్రాసెస్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ప్రాసెస్ లోకి అయితే వచ్చేసాము. సో దట్ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే బ్యాంగిల్ సైడ్స్ అయితే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ మూన్ షేప్ కుందన్స్ తో అయితే నేను లైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మనకి పెద్ద ప్రాసెస్ అనేది ఇక్కడే ఉంటుందండి. ఈ మూన్ షేప్ కుందన్స్ అనేవి మనం ఫ్లవర్స్ ఎన్ని క్రియేట్ చేస్తుందో అయితే మనం ఫస్ట్ మెజర్స్ చూసుకోవాలి. ఈ మూన్ షేప్ అనేది మనకి ఒకటి ఎక్స్ట్రా వచ్చినా లేదంటే ఒకటి తక్కువ వచ్చినా కూడా మనకి బ్యాంగిల్ మేకింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో దట్ మనం చాలా కేర్ఫుల్ గా అయితే కౌంట్ చేసుకుంటూ వీటిని స్టిక్ చేసుకోవాలి. నాకు కూడా ఈ బ్యాంగిల్స్ మేక్ చేయడం అనేది ఫస్ట్ టైం అండి. సో దట్ నేను ఒక బ్యాంగిల్ మేక్ చేశాక నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకైతే డీటెయిల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఐ షేప్ తో అయితే నేను లోటస్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను 3 కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. సైడ్స్ అనేవి మనకి కిందకి ఉండాలి. ఈ మిడిల్ కుందన్ అనేది మనకి కొంచెం పైకి ఉండాలి. అప్పుడే మనకి ఫ్లవర్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారు కదా, చాలా నీట్ గా అండ్ సింపుల్ గా అయితే మనకి లోటస్ వచ్చేసింది. ఫస్ట్ ఒక బ్యాంగిల్ అయితే నేను మేక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ అయితే మేక్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ప్రతి జ్యువెలరీ మేకింగ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ అయితే నేను మూన్ షేప్ అన్ని బ్యాంగిల్స్ కి స్టిక్ చేసేసుకున్నాను. నాకు వర్క్ సింపుల్ గా అయితే ఫినిష్ అవుతుందని. ఏంటి 3 బ్యాంగిల్స్ ఉన్నాయని చూస్తున్నారా? నేనైతే మీకు చెప్పాను కదా ముందు, ఒక బ్యాంగిల్ మేక్ చేసాక అయితే నేను వీడియో అనేది స్టార్ట్ చేశానని. ఈ బ్యాంగిల్స్ ని మేక్ చేస్తున్నప్పుడు అయితే నేను చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను. కానీ మేక్ చేస్తూ వీడియో తీయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది. ఈ వర్క్ చేస్తున్నప్పుడు అయితే మా పాప నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. కానీ చాలా పేషెన్స్ తో అయితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలని అనుకున్నాను. సో దట్ మీరు నా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టిన ప్రతి అప్డేట్ అయితే మీకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ నేను ఎలా మేక్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చాలా డీటెయిల్ గా అయితే చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మీ ప్రాసెస్ అనేది చాలా నీట్ గా అండ్ సింపుల్ గా ఈజీగా కూడా మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఈ బ్యాంగిల్స్ తో పాటు ఇంకొక బ్యాంగిల్స్ కూడా మేకింగ్ చేసి మీకు చూపిస్తాను. సో మిస్ అవ్వకూడదంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీ దగ్గర ఈ ఒక బ్యాంగిల్ సెట్ ఉంటే చాలు, ఏ ఫంక్షన్ లో అయినా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ప్రతి సందర్భానికి సరిపోయేలా చాలా ఈజీగా మీరు ఇంట్లోనే మేక్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ట్రెండ్ కి ఇంకా ట్రెడిషనల్ కి మిక్స్ తో వచ్చిన ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ ను మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఈ గోల్డ్ ఫినిష్ కుందన్ బ్యాంగిల్ సెట్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే ఖచ్చితంగా మీరు చాలా అట్రాక్ట్ అవుతారు. ఈ బ్యాంగిల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మస్ట్ ట్రై అని నేను చెప్తాను. మీరు ఈ బ్యాంగిల్స్ ని రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తో పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది అండ్ మీ జ్యువెలరీలో ఒక స్పెషల్ థింగ్ అయిపోతుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నేను థ్రెడ్ పైన స్టిక్ చేసే కుందన్స్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేశాను. కుందన్స్ పైన కుందన్ స్టిక్ చేయడానికి అయితే B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, మనం బ్యాంగిల్ మీద అయితే లోటస్ అనేది ఎంత సింపుల్ గా అయితే క్రియేట్ చేసామో.
ఇప్పుడైతే మనం లాస్ట్ ఫినిషింగ్ ప్రాసెస్ కి అయితే వచ్చేసాము. అదేంటంటే 3mm రౌండ్ షేప్ కుందన్స్ నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ పెటల్స్ మధ్యలో గోల్డ్ కలర్ కుందన్ యూజ్ చేస్తే లుక్ చేంజ్ అయిపోయింది కదా. ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను. ఈ పెటల్స్ మధ్యలోనే కాకుండా నేను ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా నేను గోల్డ్ స్టోన్స్ అయితే యూస్ చేశాను. అంటే ఇప్పుడు ఈ రెడ్ కలర్ మూన్ షేప్ మధ్యలో నేను గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే స్టిక్ చేశాను కదా. ఆ గ్యాప్ లో కూడా నేనైతే ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ ని లాస్ట్ లో అయితే స్టిక్ చేసుకున్నాను. ఈ లోటస్ బ్యాంగిల్స్ అనేవి మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కానీ కొంచెం ఓపికతో మనం ఈ బ్యాంగిల్స్ ని మేక్ చేసుకుంటే చాలా సింపుల్ గా అయితే మన వర్క్ ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఈ బ్యాంగిల్స్ తో పాటు ఇంకొక బ్యాంగిల్ సెట్ కూడా మేక్ చేసి చూపిస్తానని. అవి ఈ స్టోన్ చైన్ బ్యాంగిల్స్ ఏనండి. వీటి మేకింగ్ ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూసేయండి. మీకు ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కస్టమైజేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేసేయండి. లాస్ట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.